ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నానా నానా అమ్మా 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 నానా వచ్చినావా బిడ్డ? నీకు అయ్యావా గుర్తున్నారా? ఉన్నారా లేరా సచ్చిండ్రా అని చూద్దామని వచ్చినావా? నువ్వు తల్లి అయితే కానీ నీకు తల్లి విలువ తెలియలేదా బిడ్డ? అమ్మా నానా నన్ను క్షమించండి. అన్నట్టు ప్రేమ గుట్టిది, నేను మోసపోయినా నాన్న. అమ్మా నువ్వు నన్ను ఎంత ప్రేమగా పెంచినవే, నీ ప్రేమను కూడా నేను మర్చిపోయి వెళ్ళిపోయినానమ్మా. నన్ను క్షమించమ్మా. ఏమైందిరా? ఏమైందే? ప్రేమ ప్రేమ అని పోతివి కదా. మేము ఎంత ప్రేమ చేసినాం, నువ్వు అడిగిందాళ్ళు ఇచ్చినావు. ఎన్నడన్నా కాదన్నామా? నీ ప్రేమ 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 అని పోతివి. మంచిగా అయిందా ఇప్పుడు? అవునమ్మా, ప్రేమ అనే నమ్మేపోయినా నేను. అంటే మీ ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్పగా చూపించేసరికి అదే నిజం అనుకుని నమ్మి వెళ్ళిపోయినానమ్మా. కానీ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. మీకన్నా కోటీశ్వరుడు అయితే బాగా సంపాదిస్తా అని చెప్పి డబ్బులన్నీ బెట్టింగ్లో పెట్టి నాశనం చేసిండమ్మా. పరువు మొత్తం పోయింది, మిగిలింది ఒక ప్రాణాలే అమ్మా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించలేదు. కావాలంటే వాళ్ళ ముఖం మీరే చూడండి అమ్మా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా? అమ్మా పిల్లల ముఖం చూసానా, నన్ను క్షమించండి అమ్మా. నా తప్పు నాకు తెలిసింది నాన్న. ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరనే ఉంటా, నీ సేవ చేసుకుంటా నాన్న. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి అమ్మా. నన్ను క్షమించండి. లే బిడ్డలే, ఏడోకిలే. సరే అమ్మా, నీ తప్పు తెలుసుకున్నాం, చాలా సంతోషం. తప్పు చేయడం మానవ నైజం, తెలుసుకోవడం గొప్పతనం. వీలైతే మీ ఆయనను కూడా రమ్మను. ఇక్కడే మీరు చెరో పని చేసుకుంటా హాయిగా బ్రతకచ్చు. సరే నాన్న. కన్నయ్య మేము డాన్స్, కన్నయ్య డాన్స్. కన్నయ్య డాన్స్. హలో హలో, చెప్పు. మీరు చెప్పినట్టే మా ఇంటికి వచ్చిన కదండి. ఆ, మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. వావ్. వావ్ అంటే ఏందనుకున్నారు? మామూలుగా పర్ఫార్మెన్స్ చేసిన అనుకున్నావా? అసలే వాళ్ళకి నేను అంటే ఆకాశం అంత ప్రేమ. దాంట్లో ఇంకా పిల్లల్ని చూసిరు కదా, ఒప్పేసుకున్నారు. వామ్మో, ఇంత తొందరగా ఒప్పించినావంటే నువ్వు మామూలుగా నటించలేవు, జీవించేస్తావు అన్నమాట. ఏందనుకున్నారు? మొత్తం ఏడ్చి నా కాళ్ళ మీద పడి. అయితే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చేసింది. అవునండి, మిమ్మల్ని కూడా రమ్మన్నారు. ఓ వెరీ గుడ్. ఎప్పుడు రావాలి మరి? తొందరగా వచ్చేయండి, ఇంకా లేట్ చేయడం ఎందుకు మళ్ళీ? ఓకే. మళ్ళీ లేట్ చేస్తే మా అన్నలకి ఏమన్నా తెలుస్తుందేమో మళ్ళీ. అంతేలే, మంచి చేయాలంటే ముహూర్తం కావాలి కానీ చెడు చేయడానికి ముహూర్తాలు ఎందుకు? ఇప్పుడే వచ్చేస్తున్నా. రండి, తొందరగా రండి. ఓకే. తాత మనోడు మనోరాలు మస్తు డాన్స్ చేస్తాను. సూపర్ 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 తల్లి సూపర్. సార్ 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 రా, కూర్చో. సారేంటి సారు? మామయ్య కూర్చో. బాగున్నారా అండి? అదే బాగున్నారా మామయ్య? బాగున్నాం బాబు. నా నోటితో మీరు బాగేనా అని ఏమనాలి అంతా తెలుసు. వెనకట ఓ సామెత గుర్తొస్తుంది నిన్ను చూస్తే. వరి మునిగిందని కొడలు వారెత్తాన అన్నాడంట. జయాపజయాలు దైవాధీనం, కష్టసుఖాలు కావడికుండ. రాజు కింకరుడైతాడు, కింకరుడు రాజైతాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందని అంత అధైర్యపడవలసిన అవసరమా? మీకు మంచి రోజులు వస్తాయి, అధైర్యపడద్దు. ఏదో ఒక పని చేసుకుని బ్రతకండి. నాన్న పచ్చడి చేసుకున్నా, ఉండండి మీకోసం వాటర్ తీసుకొస్తా. తీసుకోండి. మీరు ఫ్రెష్ అప్ అవుతుందండి.
మనీషా నాన్న ముందు ఆయనకి ఏమన్నా స్నాక్స్ ఇట్లేదు దాంట్లో సరే నాన్న రండి. వెళ్ళినాం. సరే వా 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 ఏమన్నుందా పైసలు పోతే పోయినా కానీ మంచి చేప కాడానికి చిక్కింది పో ఈ ఆస్తి ఇల్లు కింగ్ పోరా నువ్వే సూపర్ సూపర్ దీనంతకి ఇప్పుడు నేనే కింగ్ నాన్న తినండి. మమ్మీ అది తిన్నాక టాబ్లెట్స్ వేసుకోండి వాటర్ ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ తినండి తిన్నాక టాబ్లెట్స్ తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసుకోండి నాన్న. మళ్ళీ మీ ఆరోగ్యం ఏమన్నా అయితే సరే నాన్న. చూసిరా మీరు చెప్పిన ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అవుతుందో. అమ్మో మహానటివే ఏమనుకున్నారు మరి? మీరేం తక్కువనా? మీరు కూడా బాగానే యాక్టింగ్ చేస్తున్నారు. నీ అంత కాదనుకో మరి మా అమ్మతో మాత్రం జాగ్రత్త, అస్సలు నమ్మదు మరి. ఓకే ఓకే డన్. డన్ కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు సూపర్ పో ఏమిరా నిఖిల్ ఆహాహా సూపర్ ఉంది పో ఎంజాయ్ ఎన్ని డబ్బులు పోయినా ఇలా ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు ఏమన్నా లైఫ్ రా నానా నానా ఏమైంది? అంతగానం ఏం ఆలోచిస్తున్నారు? భగవంతుడు చాలా గొప్పవాడు. వచ్చిన కాల వాంఛ నాకు నెరవేరింది. దిక్కులేని పక్షుల పిల్లలు బయట ఉండి మేము ఇక్కడ ఇద్దరమే ఉన్నాం అనుకుంటే నీ మీద కోపాన్ని నేను నా మీద కోపము నీ మీద కోపము సరే జరిగిపోయింది. నువ్వు వెళ్ళిపోయావు. అయ్యో నానా మీరు అవన్నీ ఆలోచించకండి. అప్పుడు అంటే ఆలోచించారు, బాధపడ్డరు. ఇప్పుడు మేము వచ్చినాం కదా, నేను వచ్చినా కదా, ఇంకా అస్సలు బాధపడకండి. ఇప్పటి నుంచి నీకు ఏది కావాలని నాకు చెప్పండి, మీ అల్లుడికి చెప్పండి, అన్ని పనులు చేసి పెడతాం. మీరు బాధపడకండి. మీ ఆరోగ్యం పాడైతుంది. మళ్ళీ మీ ఆరోగ్యం ఏమన్నా అయితే నేను తట్టుకోగలుగుతున్నా నాన్న. సరే బిడ్డ, మీరు వచ్చిన నాకు కొండంత ధైర్యం వచ్చింది. చాలా సంతోషంగా. నాకు ఏ రంగు లేదు, ఏ చీకు చింత లేదు. మామయ్య బయటకు వెళ్తున్నా మీకు ఇష్టమైన తినడానికి తాగడానికి ఇష్టం అంట ఏదో సరే మనిషి నీకు నాకేం వద్దులేండి. మామయ్య మీరు బయటకు వెళ్తున్నారు కదా, మీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా చెప్పు, నేను ఫోన్ పే చేస్తాను. వద్దు మామయ్య పర్లేదు చెప్పు, పర్వాలేదు. మా తెలుగు చెప్పు. నాకు లేదు మామయ్య ఓకే అల్లుడు అట్నే అంటారు బిడ్డ, ఫోన్ పే చేస్తాను. డాడీ మీరు ఎంత మంచోళ్ళు డాడీ. వద్దన్న కూడా వేసింది ఫైన్ ఫైన్ లైన్లోకి వచ్చారు. అమ్మా ఏం చేస్తున్నావు? పాలు వేడి చేస్తున్నారా? నీకెందుకమ్మా శ్రమ? చిన్నప్పటి నుంచి మేము పెద్దగా అయ్యేదాకా నువ్వే పనులు చేసినావు. ఇప్పుడు మేము వచ్చినాక కూడా మళ్ళీ నువ్వే పనులు చేస్తావు. నువ్వు జరగమ్మా, నేను చేస్తాను. నువ్వు జరుగు, నువ్వు రెస్ట్ తీసుకోపో. ఏంటండి దాంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఏం లేవు, అదే ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఏం లేవు. మా అమ్మ దగ్గర అయితే నగలు డబ్బులు బానే ఉంటాయి. మరి ఎక్కడ పెట్టినో ఏమో. ఏమో ఏ లాకర్లో దాచుకున్నారో, ఇద్దరే ఉంటున్నారని లాకర్లో పెట్టుకున్నారు కావచ్చు. సరే కానీ ఏదో చెప్తున్నావు. సరే నువ్వు తర్వాత చెప్పు కానీ నేను ఒక ప్లాన్ వేసిన. ఫస్ట్ అది చెప్తాను. ఇప్పుడు ఎలా అయితే నేను ఇంట్లోకి వచ్చినావు, ఇప్పుడు ఆస్తి సంపాదించడానికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వీళ్ళని మంచిగా చేసుకోవాలి. మంచిగా చేసుకున్నావు, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్లాన్ ఏంటి? వీళ్ళు ఉండకూడదు.
వీళ్ళ తర్వాత ఆస్తి అంతా మనకే రావాలని అంటే అందుకు అడ్డు ఎవరున్నారు? మీ అన్నలు ఉన్నారు. మరి మీ అన్నల్ని ఏం చేద్దాం, వాళ్ళని ఏం చేద్దామన్నా ఇక్కడ లేదు. సో మీ అన్నల మీద ప్రేమ వీళ్ళకి పూర్తిగా చచ్చిపోవాలి. ఎట్లాగో వీళ్ళు మా అన్నలతో ఫోన్ లో కాంటాక్ట్ లేరు కదా, వీళ్ళకి ఏం తెలుస్తుంది? లేరు, అందుకే ఒక ప్లాన్ చేసిన. మీ నాన్న దగ్గర ఒక చిన్న మాట చెప్దాం. మీ అన్న వాళ్ళు కూడా మారిపోయిండ్రు, వద్దాం అనుకుంటున్నారు అని చెప్దాం. ఆ నెక్స్ట్ డేనో మర్నాడు మళ్ళీ ఏం చెప్దాం అని అంటే వాళ్ళు వచ్చే ఫ్లైట్ కూలిపోయిందట, ముగ్గురు చచ్చిపోయారట అని చెప్దాం. అట్లా చెప్తే వీళ్ళు ఎలాగో ఫోన్ కాంటాక్ట్ లో లేరు, సో వాళ్ళు ఉన్నారా లేరా అనేది వీళ్ళకి మొత్తానికి ఐడియా ఉండదు. నమ్ముతారంటావా? ఎందుకు నమ్మరు? ఎలాగో మాటలు లేవు కదా, ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నారంటే కాస్త నమ్ముతుండమో నమ్మకపోవడమో ఉంటుండే. కాంటాక్ట్ లోనే లేరు, మనం ఏం చెప్తే అది అంతే అంటారా? అంతే కదా. ఎంత అంటే అంతే. కానీ మా అమ్మ నమ్ముతుంది అంటారా? నమ్మిద్దాం, ఒక రోజు కాకపోతే 2 రోజులు, మహా అంటే నెలలో 6 నెలలో సంవత్సరం, మొత్తానికి అయితే వాళ్ళ మీద ఉన్న ప్రేమ మొత్తానికి చచ్చిపోతుంది. ఇంకా అప్పుడు ఈ ఆస్తికి అంతస్తుకు నెక్స్ట్ ఎవరు వారసులు? నువ్వు ఒక్కదానివే ఉంటావు. నీకు వస్తే ఇంకా నాకు వచ్చినట్టే కదా. సో ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. ఇంకేంది? డన్. అమ్మా నాన్న, అమ్మ తిన్నవానే? ఏందంత నీరసంగా ఉన్నావు? టాబ్లెట్లు వేసుకోలేదా? తీసుకున్నాను. అమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనా? అన్న వాళ్ళు ఫోన్ చేసిరే. ఎప్పుడు చేసిరు, ఇంటికి వస్తా అన్నారు. అవునా? నాన్న ఇంటికి వస్తారంట అన్న వాళ్ళు. అవునా? ఎప్పుడు బేటా? వస్తారంట, కానీ ఎప్పుడు వస్తారని చెప్పలేదు. వచ్చి మిమ్మల్ని చూసి మాట్లాడుతా అన్నారు, కలుస్తా అన్నారు. అప్పుడు లెక్క లేరు, అన్న వాళ్ళు మంచిగారమ్మా. అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉంది బిడ్డ. చూసినా అమ్మా, నేను ఇంటికి వచ్చుడితో ఎంత మంచి విషయాలు తెలిసినాయో. ఇంటి మహాలక్ష్మి. అమ్మా నాన్న ఇప్పుడు సంతోషమా? అవును బేటా, సంతోషం బిడ్డ. సరేనండి. అరుణ, నీకు ఒక విషయం చెప్పలేదు ఎన్ని రోజుల నుంచి. చెప్పు. కొడుకులు ఇతర దేశాలలో మంచిగా స్థిరపడ్డారు, కావలసినంత డబ్బు, బంగ్లా, హోదా అన్నీ ఉన్నాయి వాళ్ళకు. ఏమున్నా పాపం మన బిడ్డకు ఎట్లా అని ముందే ఆలోచించి, వచ్చే అల్లుడు ఎట్లాంటాడో తెలియదు కాబట్టి, ఆమె భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి, ఆస్తిపాస్తులన్నీ నా బిడ్డ కడుపులో పుట్టిన పిల్లలకే చెందాలని ఏనాడో వెళ్ళిడి రాసి నేను. మంచి పని చేసినావయ్యా. అదే ఉండే అట్టి ఆస్తిని అది పిల్లలకే చెందుతుంది. బిడ్డ కానీ అల్లుడు కానీ వాళ్ళు అనుభవించడానికి అమ్ముకోవడానికి వీల్లేదు. అది పిల్లలకే, వాళ్ళ మైనారిటీ తీరినాక వాళ్ళకే ఉంటుంది. మంచి పని చేసినావు. బాగుందా నా ఆలోచన? మంచిగా చేసిన. ఈ విల్లిడి కాయిదాలు రేపు వాళ్ళకి అప్పచెప్పేద్దాం. సరే అప్పచెప్పేద్దాం. ఓకేనా? ఓకే. రేపు పొద్దున్నే పిల్లలు వస్తున్నట. నాకైతే మస్తు సంతోషంగా ఉందయ్యా. ఎన్ని రోజులైతుంది వాళ్ళని చూడాక. అబ్బా ఎంత మంచి వార్త. బిడ్డ వచ్చిందని సంతోషం ఉందంటే, అది వచ్చిన తర్వాత పిల్లలు కూడా వస్తున్నారంటే ఇంకా సంతోషంగా ఉన్నది. ఆ సంతోష సమయంలో పట్నే ఈ కాయిదాలు బిడ్డ చేతిలో పెడదాం. సరే ఓకేనా? సరే ఇచ్చేద్దాం. అందాక నీ దగ్గరే ఉండని మీకు ఇస్తా ఇప్పుడు కొద్దిసేపట్లో. పిల్లలతో ఎంత సందడిగా ఉన్నదో. నిజంగానే సర్కవున్నది. అరుణ పిల్లలు లేకపోతే ఇల్లు వేస్తేనే ఎంత బాగుంది పిల్లలతో. సందడే ఒకసారి ఇట్రా కూర్చో. ఇదేంటిదో తెలుసా? మన తాత ముత్తాతల నుంచి వస్తున్న స్థిరాస్తులు, చరాస్తులు. ఇవి ఎట్లాగో మన ఫారిన్లో ఉన్న కొడుకులకు ఏం అవసరం లేదు, అందరూ స్థిరపడ్డారు కదా. ఇది మన ఏకైక పుత్రికకు బిల్లిటి రాసిన బిడ్డ కనుక ఇట్లా ఆశ్చర్యపోతున్నావా? కాదు కాదు, బిడ్డ కడుపులో పుట్టిన పిల్లలకే చెందుతుంది ఇది. దీని మీద వాళ్ళు అమ్ముకునే హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేదు. పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఈ స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ పిల్లలకే. కాకపోతే వీళ్ళు అప్పటి వరకు పిల్లలకు సంరక్షణలో ఉంటుంది. ఈ భూమి జాగా అంతా వీళ్ళు కౌళ్ళకి ఇచ్చుకోవచ్చు, పాలకి ఇచ్చుకోవచ్చు. వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదువుకోవచ్చు. మంచిదేనా ఆలోచన? మంచి ఆలోచన. ఇది ఉండని ఇప్పుడు మీ దగ్గర. సరే
ఎవరు మార్నింగ్? హలో, అవునా? అయ్యయ్యో, ముగ్గురు? దేవుడా! మనీషా, మీ అన్నయ్యలు వస్తున్న ఫ్లైట్ కూలిపోయిందట. ముగ్గురు చనిపోయిందట. కొడుకులారా, నా కొడుకులారా. అయ్యో, అమ్మా మామయ్య, అమ్మా మామయ్య, అమ్మా ఏమైంది? అమ్మా లే. నానా, మామయ్య, నానా లేవండి. ఏంది ఇది? అయ్యో అమ్మా లేవండి. మనీషా, ఇది మీ నాన్న విల్డీడ్ రాజు. మనిషి మనం ఎంత పెద్ద తప్పు చేసినాం. మన పిల్లలకి ఈ ఆస్తి అంతా మన పిల్లల పేరు మీద రాసిండు మనీషా. అయ్యో మామయ్య, మామయ్య, అమ్మా నేను ఎంత తప్పు పని చేసింది. నీ మంచి మనసు అర్థం చేసుకోలేదు మామయ్య. ఆస్తి 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 డబ్బులు కావాలని డబ్బు పిచ్చుతూనే ఉన్నాను కానీ మీ ప్రాణాలకు ఏమన్నా అవుతుందని ఆలోచించలేదు. అమ్మా నాన్న మమ్మల్ని అడగడానికి చెప్పాను. అత్తమ్మ మామయ్యలు ఎవరు మామయ్య? మాకెవరున్నారు మీరు కాకుండా? అమ్మా ఈ చేతులతో నన్ను కని పెంచినట్టు తప్పు చేసిన అమ్మా, తప్పు చేసింది, నన్ను క్షమించే. ఈ ఆస్తి కోసం వచ్చినాం. మాకు ఈ ఆస్తి వద్దు, ఏమొద్దు. మీరు రండి, మీ మంచి మనసు కావాలి మాకు. ఒక్కసారి లేవండి మామయ్య. అమ్మా లే నానా. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయినాయి. మీ ప్రేమ మాకు అర్థం కాలేదు అమ్మా. అయ్యో దేవుడా, ఎంత పని చేస్తున్నావు. ఇదంతా నీకు మా పైన ఇంత ప్రేమ ఉందని అనుకోలేదు అమ్మా నాన్న. మా పిల్లల గురించి మీరు ఆలోచించారు కానీ మీ గురించి మేము ఏ రోజు ఆలోచించలేదు అమ్మా. ఎంతసేపు ఆస్తి 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 మీద ఉంది కానీ మంచి మనసు మీద ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అయ్యో, ఇంత ఏదో నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా మీ మంచి కోసం నేను అస్సలు ఆలోచించలేదు. నన్ను క్షమించండి మామయ్య. ఈ ద్రోహం అంతా నాదే. నన్ను క్షమించండి మామయ్య. ఎంత పెద్ద తప్పు చేసిన, అసలు క్షమించి నన్ను నేరం చేసిన. మీ మంచి మనసుని అసలు అర్థం చేసుకోలేదు మామయ్య. నేనే ఈ తప్పని కొనాలి. అమ్మ ఈ చేతులతో నన్ను కని పెంచినవే కానీ ఈ అన్నం పెట్టిన చేతులకే నేను ద్రోహం చేసిందే అమ్మా నాన్న. మీ ప్రేమ ఇప్పుడు మీరు చనిపోయేదాకా నాకు తెలియదు అమ్మా. మేము ఆడిన ఈ చిన్న అబద్ధం మీ ప్రాణాలు తీస్తుంది అనుకోలేదు అమ్మా నాన్న. ఒకసారి లే అమ్మా. నన్ను క్షమించు మనీషా. నా వల్లే నీకు అమ్మ నాన్న దూరం అయిపోయారు. నానా లే నానా. దీనంతటికి కారణం నేనే. ఆ దిక్కుమల్ల బెట్టింగ్ గేమ్ ఆడకుండా అయిపో. ఆ బెట్టింగ్ గేమ్స్ ఆడుతోటి ఆ డబ్బులు పోతే నాకు ఈ దిక్కుమల్ల ఆలోచనలు వచ్చినాయి. అసలు అది ఆడకుండా అయిపో. ఇంటికి కూడా రాకపోతు. మీ అమ్మ నాన్న నేను చంపకపోతుంది మనీషా. ఇంకెవ్వరు ఈ గేమ్లు ఆడకండి. బెట్టింగ్ గేమ్లు వద్దు, ఆన్లైన్ గేమ్లు వద్దు. మీ ఫ్యామిలీస్కి దూరం కాకండి. తప్పు చేసిన అమ్మ, తప్పు చేసింది, నన్ను క్షమించే. వృద్ధాప్యంలో అసలైన ఆనందం ఏంటంటే కుటుంబ సభ్యులు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించాలని కోరుకోవడమే నిజమైన ఆనందం, ఐశ్వర్యం. పిల్లలు కూడా తమ మనోభావాల్ని తల్లిదండ్రులతో పంచుకోవాలి కానీ సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాలను
పాడు చేసుకోవద్దు. మా ఈ చిన్ని షార్ట్ ఫిలింను చూసి అందరూ అర్థం చేసుకొని ఆదరిస్తారని అనుకుంటూ మీ మా ఏజీ షార్ట్ ఫిలిమ్స్.